థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ లో మరొక మంచి మెలడీ సాంగ్ తో మీ ముందుకు వస్తున్నాను. శతమాన భవతి సినిమా నుంచి నిలవదే మది నిలవదే, నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. అదిగా అది అసలు ప్రేమ అంటే. కొట్టుకున్నా తిట్టుకున్నా చివరికి చేతులు పట్టుకుని అలా నవ్వుకోవడం. అంటే మీరు కూడా అలానే ఉంటారా? మనకేం తక్కువ మీనా, మన జంట ఎప్పుడు సూపరే. రా రోహిణి. రవి, శృతి, గోల్డ్ రేట్ ఎంత పెరిగినా మీ ఇద్దరు విలువ అంతకన్నా ఎక్కువ. అందుకే ఈ గోల్డ్ రింగ్స్ ఇస్తున్నాం. అన్నయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? తీసుకోరా, వాడు జీవితంలో మొట్టమొదటిసారి గిఫ్ట్ ఇస్తున్నాడు. అరే తీసుకో. హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ రా. మీరు కూడా ఏదో కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చుంటారు కదా, ఇవ్వండి చూద్దాం అదెంత కాస్ట్లీనో. రే, మేం ఖరీదు చూసేవాంరా, మనసు చూసిస్తాం. అందుకే మమ్మల్ని ఇంకా భరిస్తున్నారు. ఇది మా ఇద్దరి తరపున. చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీనా. అదంతా మా పూలగంప చేతి మహిమ. నేను పక్కన నిలబడి సలహాలు మాత్రమే ఇచ్చాను. మీరు మాట్లాడకపోతే ఇంకా బాగుంటుంది. నీతు, నీ కండిషన్ బాగోలేదు కదా, ఇప్పుడెందుకు రావడం? మా రెస్టారెంట్ లో బెస్ట్ షెఫ్ నువ్వు. మీ యానివర్సరీకి రాకుండా ఎలా ఉంటాను? అయినా నువ్వేవేవో అనుకుంటున్నావంట. నేను జారి పడబోతూ ఉంటే రవి నన్ను సేవ్ చేయడానికి పట్టుకున్నాడంతే, అంతకు మించి ఏం లేదు. అయినా నీ అంత బ్యాడ్ టేస్ట్ నాది కాదు. జోక్ చేశాను. ఇంకోసారి జోక్ చేసే ముందే చెప్పవా, మేము కూడా నవ్వుతాం. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఎంత కష్టపడి వచ్చారు, తప్పకుండా భోన్ చేసి వెళ్ళండి. ఈ ఫోటోని బాగా తీయండి. ఇంత డ్రామా తర్వాత తీసుకుంటున్న ఫోటో ఇది. రామీనా, ఈరోజు మన రవిగాడు లేచిపోయిన రోజు. వాళ్ళ పెళ్లి చేసినందుకు మీతో పాటు అందరూ కలిసి నా మీద యుద్ధం ప్రకటించిన రోజు. అవును కదా. వాళ్ళిప్పుడు బాగానే ఉన్నారు. మీరే నన్ను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. లవ్ యూ బంగారం. రవిగాడి బొగ్గ మీద డబ్బుడమ్మ ముద్దు పెట్టినట్టు నువ్వు నా బొగ్గ మీద ముద్దు పెట్టవా? గిచ్చి పెడతా. ఈ బాలు, మీనా, శృతికి ఎలా నచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ నన్ను అవమానిస్తూనే ఉంటారు. నాకు వాడే శత్రువు. ఎంత సింపుల్గా చూసి చూడనట్టు వదిలేయలేకపోతున్నాను. ఒకసారి వాణ్ణి కెలికి గొడవ పెట్టుకుని వస్తానుండు. ఏమండి 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 ఏంటి, ఫంక్షన్కి వస్తే పలకరించాలన్న మేనర్స్ కూడా తెలీదా? అవును. అయ్యా, ఏంట్రా ఈయనింత కామ్గా ఉన్నాడు, నన్నెందుకు కెలకడం లేదేంటా అనుకున్నాను. వచ్చారా? మీకు కెలికేంత ఓపికన్నా నాకు మీతో గొడవ పడేంత తీరిక లేదు. మొదటి నుంచి ఎందుకో మనకి ఫంక్షన్లు సెట్ అవ్వవు. ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అప్పుడు నేను మిమ్మల్ని పడేసి పలానా దాన్ని కొట్టినట్టు కొట్టేవాడిని. ఇప్పుడు మీకు ఇంత సాదాసీదాగా ఉండడం ఇష్టం లేక ఏదో ప్లాన్తో వచ్చినట్టున్నారు. ఆ ప్లాన్లో ఏమైనా ఉంటే వదిలేయండి. మీరు, మీ కూతురు, అల్లుడు హ్యాపీగా ఉండండి. మేము వెళ్తున్నాం. రా మీనా. ఏంటి, శృతి రావడం లేట్ అయిందని రవిగాడు నాతో డాన్స్ చేయించాడు.
కాళ్ళు ఒకటే నొప్పులు. తైలం రాస్తే అవే తగ్గిపోతాయిలే. అత్తయ్య కాపడానికి వేణీళ్ళు తీసుకుని రమ్మంటారా? నా నెత్తిని గుమ్మరించవే. అలాగే. ఆ, ఆ, అయ్యో ఏంటిది? నిజంగానే నా నెత్తిని గుమ్మరిస్తుందా? అత్తగారి మాట వినకపోతే బావుండదు కదా. అమ్మ, ఓసేయ్ ఏం చేస్తున్నావే? వేణీళ్ళు తెస్తున్నాను అత్తయ్య. అత్తగారి మాట అంటే నాకు వేదవాక్కు. ఇదిగోండి. ఏమండి? దూరం జరుగు, నా మీద పడతాయి. ఆ, అంటే నా మీద పోస్తే పర్లేదా? పర్లేదు, నువ్వడిగిందే కదా. మాట అనే ముందు కొంచెం ఆలోచించుకొని అనండి. మీకు కాళ్ళు నొప్పులున్నాయని కాపడం పెడతాను అన్నాను. ఒకసారి రోహిణిని అడిగి చూడండి కాపడం పెట్టమని. విన్నావా? బుద్ధి తెచ్చుకో. అవేంటి వేణీళ్ళు కావా? వేడి పాలు తాగి పడుకోండి, నిద్ర పడుతుంది. మీనా మీనా ఆగు. ఫంక్షన్ బాగా జరిగిందిరా. ముగ్గురు కొడుకుల మ్యారేజ్ డే జరిగింది. ఇలాగే ఎప్పుడూ సంతోషంగా మ్యారేజ్ డేలు జరుపుకోవాలి. మీనా, మనం రేపు మ్యారేజ్ డే జరుపుకుందాం. అలాగేనండి. ఎల్లుండు పుట్టినరోజు కూడా చేసుకుందాం. శృతి వల్లే ఫంక్షన్ లేట్ అయింది. నిజంగా డ్రెస్ వల్లే లేట్ అయిందా? నాకేదో డౌట్ కొడుతుంది. రే, ఏంట్రా? నీకు డౌట్ కొడుతుంది, నాకు చెయ్యి కొడుతుంది. ఏం లేవులే. మీనా నాకా? ఏంటిది? ఏంటి గిఫ్టా? మరి మాకేదిరా? నువ్వేం చేసావురా? మా ఫంక్షన్ బాగా జరగడానికి బాలు మీనా వదినే కారణం. మీ ఫంక్షన్ కి మీనా ఎలా కారణమైంది? ఏ, నీ కళ్ళల్లో కూడా మా అమ్మలాగా నిప్పులు పోసుకుంటున్నావా? వదిన డెకరేషన్ చేసింది కదా. ఓపెన్ చేయి మీనా. సెల్ ఫోనా? అంత ఖరీదైన ఫోనా? కాస్ట్లీ ఫోనా? ఇంత పెద్ద ఫోను నాకెందుకు శృతి? నీ ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ కి పనికొస్తుంది మీనా. డెకరేషన్ మోడల్స్ అన్ని సెల్ ఫోన్ లో చూసి చెయ్యొచ్చు. పైగా బిజినెస్ చేయటం రాని వాళ్లే ఎక్కువ బిల్డప్లు ఇస్తున్నారు. నిజంగా మీరు కష్టపడుతున్నారు. ఇది మీకు చాలా అవసరం వదినా. మనం గోల్డ్ ఇచ్చాం, వాళ్ళు బొకే మాత్రమే ఇచ్చారు. కానీ వాళ్ళు మీనాకి ఫోన్ కొన్నారు. ఏం చేస్తాం, నేను మీనాలా మంచిదానిలో నటించలేను. దానికి అంత ఖరీదైన ఫోన్ ఎందుకు? అనవసరమైన ఖర్చు. ఎదురుగా వేడివేడి పాలున్నాయి, నెత్తిని గుమ్మరించమంటావా? అలేఖ్యా, ఇంకెంతసేపు? కొంచెం త్వరగా ఇవ్వు. ఒక్క నిమిషం మేడం. కూర్చో. సిస్టర్, మా అమ్మకు ఒంట్లో బాగోలేదు, డాక్టర్ని కలవాలి. పేషెంట్ నేమ్ చెప్పండి సార్. రాజేశ్వరి. అక్కడ వెయిట్ చేయండి. స్టేషన్ నుంచి ఫోన్ వస్తుందమ్మా. అయ్యో పర్వాలేదులేరా, నీ పని చూసుకో, నేను ఇక్కడే ఉంటాను. లేదమ్మా, డాక్టర్ చూపించి నేను ఇంట్లో దింపేసి వెళ్తాను. రాజేశ్వరి ఎవరు? ఆవిడే. మేడం
పిలుస్తున్నారు. పదమ్మా. రాత్రుళ్ళు జ్వరం వస్తుంది మేడం. శరీరం మొత్తం నొప్పి అంటుంది. నేను మెడిసిన్స్ ఇచ్చాను కానీ తగ్గట్లేదు. మీరిష్టం వచ్చినట్టు మందులు వేసుకుంటే మరి మేమెందుకు సార్? క్షమించండి మేడం, అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. చిన్న జ్వరం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు సరైన పరీక్షలు చెయ్యాలి. నాకేం పెద్దగా లేదు మేడం, కొంచెం నీరసంగా ఉందంతే. లేదు, బలహీనంగా ఉన్నారు. మీకు కొన్ని టెస్టులు రాయాలి. ఈరోజు ఆసుపత్రిలోనే ఉంచండి. మేడం, నేను ట్రాఫిక్ పోలీస్ని. ఇప్పుడు సెలవులంటే కష్టం మేడం. మీ ఉద్యోగం ముఖ్యమా, అమ్మ ఆరోగ్యం ముఖ్యమా? మేడం, మాకు మందులు రాసి పంపించండి, మేమింట్లో చూసుకుంటాం. అలా కుదరదండి. మీకు పల్స్ చాలా తక్కువగా ఉంది, ఆరోగ్యం క్షీణించింది, పరీక్షలు తప్పనిసరి. మేడం, చీఫ్ డాక్టర్ గారు పిలుస్తున్నారు. సరే, నేను వస్తున్నాను, వెళ్ళు. సుమతి, వీళ్ళని టెస్టులకు తీసుకెళ్ళు. ఓకే మేడం. డాక్టర్ గారు చెప్పిందే మంచిదండి. ఒకరోజు ఇక్కడే ఉంచితే బాగుంటుంది. ఆ, హలో హలో అరుణ్, మినిస్టర్ వెహికల్స్ వస్తున్నాయి, ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఎక్కడునో త్వరగా రా. సరే వస్తున్నా. ఏమైందండి? స్టేషన్ నుంచి ఫోన్ అండి, ఎమర్జెన్సీగా రమ్మంటున్నారు. మీ దగ్గర వాళ్ళు ఎవరైనా వస్తారా? లేదండి, ఇక్కడ మాకెవరూ లేరు. అయితే మీరు వెళ్ళండి, మీ అమ్మగారిని నేను చూసుకుంటాను. అయ్యో, మీకెందుకండి ఇబ్బంది? ఇబ్బంది ఏముంది, నేను ఇక్కడే ఉంటాను కదా. మీరు పని గురించి టెన్షన్ పడుతున్నారు, అందుకే చెప్తున్నాను. నాన్నా, నువ్వెళ్ళు, ఇంత మంచిగా చూసుకుంటానంటుంది కదా. మీరేం కంగారు పడద్దు, టెస్ట్లు అయ్యేంత వరకు నేను దగ్గరే ఉంటాను. ఇందులో డబ్బులున్నాయి, ఏమైనా ఖర్చు అయితే. అయ్యో వద్దండి, ముందు చికిత్స ముఖ్యం. డబ్బుల సంగతి తర్వాత చూసుకోవచ్చు. మీకు ఆలస్యం అవుతుంది, వెళ్ళండి. ఇప్పుడెవరు ఇలా మాట్లాడరమ్మా, చాలా మంచిగా ఉన్నావు. అయ్యో అలాంటిదేం లేదండి. ఏం నిర్ణయించుకున్నారు? జాయిన్ చేస్తున్నాం మేడం. గుడ్, టెస్టులకు తీసుకెళ్ళండి. అలాగే మేడం. అమ్మా అమ్మా మెల్లగా. అయ్యో నెమ్మదిగా అండి, ఎందుకు లేస్తున్నారు? ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఉండటం వల్లే నాకు ధైర్యంగా ఉందమ్మా. ఏం భయపడకండి, చిన్న చిన్న పరీక్షలే, అన్నీ ఇట్టే అయిపోతాయి. చూసావా నాన్న, ఎంత జాగ్రత్తగా చూసుకుంటోందో. నువ్వు నా గురించి భయపడకు, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అమ్మా, నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా జాగ్రత్త. మీరు కంగారు పడితేనే బలహీనంగా అనిపిస్తుంది. హాయిగా ఉండండి, నేనున్నాను కదా. ఎంత మంచిదో ఈ అమ్మాయి, పరాయి వాళ్ళమైనా ఇంత ఆప్యాయంగా చూస్తోంది. రోహిణి, ఏంటి ఇప్పుడు నేను నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాను, భయపడవుగా? ముందు న్యూస్ ఏంటో చెప్పు. భయపడాలో వద్దో తర్వాత ఆలోచిస్తాను. స్కూటీకి బ్రేక్ పడట్లేదే. ఏంటి, బ్రేక్ పడట్లేదా? చావు కబుర్ చల్లగా చెప్తావేంటి? బ్రేక్ పడట్లేదే.
బ్రేక్ పడట్లేదనగానే దూకేయడమేనా? అంటే బ్రేక్స్ ఫెయిల్ అవ్వలేదా? లేదు, ఊరికే జోక్ చేసా. ఇదేం బాలేదు విద్య. మరి నువ్వు చేసింది ఏమైనా బాగుందా? నేనేం చేశాను? ఆ గుణగారిని జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్పావు? బాలు ఫోన్ బాలుకి దొరికింది కాబట్టే చెప్పాను. అలా చెప్పకపోయి ఉంటే బాలు చేతిలో ఇరుక్కునేవాడు ఆ గుణ. వాడి ఓవర్ యాక్షన్ తగ్గించాలంటే బాలునే కరెక్ట్. ఆ గుణగాడికి మనీ ఉంది కానీ బ్రెయినే లేదు. అదే బాలుకి డబ్బు లేదు కానీ కావాల్సిన తెలివితేటలున్నాయి. తిమ్మిని బొమ్మిని చేయగల చాతుర్యం ఉంది. నీళ్ళల్లో జాడలు కనిపెట్టగల నాలెడ్జ్ ఉంది. అందుకే ఒక్క ఫోన్తో నా దాకా వచ్చి అనుమానించాడు. నిజంగా చదువుకోకపోయినా బాలు చాలా గ్రేట్. ఇంకాపుతావా? బాలు 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 భజన ఏంటి? బాలు భజన చేస్తున్నావు? కొంపదీసి వాడి పార్టీలోకి ఏమైనా చేరిపోయావా? నమ్మక ద్రోహం చేయడం, వెన్నుపోటు పొడవడం నా చరిత్రలో లేదు. మరెందుకు వాణ్ణి అంతలా పొగుడుతున్నావు? నేనేం పొగళ్లేదు, ఉన్న నిజాలు మాట్లాడాను అంతే. మాట్లాడింది చాలు, నోరు మూసుకొని పోని. నోరు మూసుకొని డ్రైవింగ్ ఎలా చేస్తాను? మీనా, ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుంది, ఇప్పుడే వచ్చేస్తాను. మీనా! హాయ్ మీనా. విద్య, నువ్వేంటిక్కడ? చిన్న పనుంటే వచ్చాను, నువ్వు కనబడగానే ఆగాను. అలాగా? ఎంతవరకు వచ్చింది నీ ప్రేమ ప్రయాణం? నువ్వు చెప్పిన ఐడియా దగ్గరే ఆగిపోయింది. అదేంటి? నా ఐడియా బాలేదా? ఆ ఐడియా ఎక్స్ట్రాడినరీగా ఉంది, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలో అర్థం కావట్లేదు. తనని ఫోన్ ఇవ్వమని ఎలా అడగాలి? డైరెక్ట్గా అడిగితే తప్పుగా అనుకుంటాడని టెన్షన్గా ఉంది. ఫోన్ తీసుకోవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా ప్లీజ్? సరే, ఒక పని చెయ్యి. ఏం చేయాలి? తను ఈసారి మీ ఇంటికొచ్చినప్పుడు అస్తమానం మా ఇంటికి ఎందుకు వస్తున్నావని గట్టిగా అడుగు. భయపడి పారిపోతే? నిజంగా ఇష్టపడేవాడే అయితే భయపడి పారిపోడు. నువ్వెక్కడ తనకి దూరం అయిపోతావననే భయంతో నిన్ను ఇష్టపడుతున్న విషయం చెప్పేస్తాడు. అప్పుడు నువ్వు ఇష్టపడుతున్న విషయం చెప్పేసేయ్. ఒక ఆట ఆడుకుందామని చెప్పు. ఏం ఆట? ఫోన్లు మార్చుకునే ఆట. విద్యకి మీనాతో పనేంటి? మీనాతో ఎందుకు మాట్లాడుతుంది? ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేముందో తెలియాలంటే నీ ఫోన్ నాకు, నా ఫోన్ నీకు మార్చుకుందామని చెప్పు. ఖచ్చితంగా ఇస్తాడు. దాంతో అతను ఎలాంటివాడో ఇట్టే తెలిసిపోతుంది. నా ఫోన్ కూడా ఇచ్చాక అతను బ్యాడ్ బాయ్ అని తెలిస్తే నేను రిస్కులో పడిపోతాను కదా. అప్పుడు నువ్వు ఎప్పుడు వాడేది కాకుండా వేరేదివ్వు. అప్పుడే సమస్య ఉండదు కదా. వావ్, సూపర్ ఐడియా మీనా. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను వెళ్ళొస్తాను, టైం అవుతుంది. ఏ విద్య, ఏంటి అరుస్తున్నావు? అది కనిపించగానే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తే అరవరా? నేనేం పని లేక వెళ్ళలేదు, ఒక పర్సనల్ పని మీద వెళ్ళాను. ఏంటో పర్సనల్ పని? సీక్రెట్, తర్వాత చెప్తా, పద. ఏంటి ఈ మధ్య నాకు చెప్పలేని సీక్రెట్స్ కూడా ఉన్నాయా? ఏడవకులే, చెప్తానన్నాను కదా, పద. నేను డ్రైవ్ చేస్తాను, నీ డ్రైవింగ్ కో దండం తల్లి. పట్టుకో. ఏం తింటావురా? 2 బిస్కెట్లు, ఒకటి. రే, భోజనం టైం అయిందిరా. ఒక్క ట్రిప్ కూడా రాలేదురా. ట్రిప్కి ఆకలికి లింకేంట్రా? హలో, రిటర్న్ 2 మీల్స్, ఫుల్ మీల్స్. ఓకే సార్. సరేరా. ఇంకేంటి సంగతులు? పిల్లలు ఎలా చదువుతున్నారు? మీనా క్లాస్ తీసుకున్నాక పిల్లలిద్దరికి ట్యూషన్ పెట్టించాను. ఇప్పుడు బానే చదువుతున్నారు. మనం డబ్బు వెనకేసుకోకపోయినా పర్వాలేదు, పిల్లలు చదువు వెనకేసుకోవాలి. ఎక్కడో మా లక్షలు మింగినోడికి తప్ప అందరికీ చదువు పనికొస్తుంది. రే, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను రా.
సారీ బ్రదర్. పర్లేదు. సారీ. చిచ్చే, కష్టపడ్డ డబ్బుతో కడుపుకు అన్నం తినాలి, అంతేగాని లేని వాళ్ళని ముసలి వాళ్ళని పట్టుకుని వాళ్ళ కడుపు కొట్టి కడుపు నిండా తృప్తిగా తినకూడదు. ఇప్పుడెవడ్రా అలాంటి నెత్తిటి కూడు తినేది? ఉన్నారులేరా కొందరు. లేనివాడన్నా నోరు లేనివాడన్నా చిన్న చూపుతో చూస్తారు. అదే దమ్మున్నవాడు ప్రశ్నించేవాడు నిలదీస్తే లేని కేసులు పెట్టి పగ తీర్చుకోవాలని చూస్తారు. ఎవడ్రా వాడు? ఒకడు పుట్టాడులే, ఊరికే కేసులు పెట్టాలని చూస్తాడు. అవును, మొన్న మన కారులోంచి పొగలొచ్చాయని ఫైన్ వేశారు. కారు సైలెన్సర్లోంచి పొగలు రాకపోతే నగలొస్తాయా? రేయ్, డబ్బులు లాగడానికి కొంతమంది మన మీదే పడుతూ ఉంటారు. పైగా రికమెండేషన్ మీద జాబ్ సంపాదించుకున్న వాళ్ళు నిజాయితీగా ఉండే వాళ్ళకి చెడ్డ పేరు తెస్తున్నారు. రైట్. ఏరా, ఇందాక నుంచి వింటున్నాను. హలో, నన్ను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నావా? అయ్యో లేదు సార్, మీరు లేని వాళ్ళు పొట్టగొట్టారా సార్? మీరు ముసలి వాళ్ళని తోసేసి గాయపరిచారా సార్? రేయ్, నువ్వు పని కట్టుకుని నన్ను అన్పాపులర్ చెయ్యాలని ఇలా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. కరెక్టే. నువ్వు తప్పు చేస్తున్నావని ప్రశ్నిస్తే నా మీదే కేసు పెడతావా? ఇప్పుడు దొరికావుగా. రే రాజేష్, వీడియో తీరా. మీరు కూడా వీడియో తీసుకుని వినోదం చూడండి. ఎవరు మీరు? మా వాడి షర్ట్ వదలండి. వదలు. ఆపురా, ఆపు. సార్ 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 ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. సార్, నేను భోజనం చేయడానికి వచ్చాను సార్, మిమ్మల్ని చూడని కూడా చూడలేదు సార్. సార్, పాత కోపం ఏదో పెట్టుకుని మీరు ఇలా నా మీద దౌర్జన్యం చేయడం అన్యాయం సార్. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. అందరూ వీడియోలు తీస్తున్నారు సార్. మా డ్రైవర్ యూనియన్ వాళ్ళు చూస్తే మీ ఉద్యోగం పోయేలా చేస్తారు సార్. రైట్, నువ్వు కావాలనే నన్ను రెచ్చగొట్టి నా ఉద్యోగం తీయించాలని చూస్తున్నావు. అవును, ఇప్పుడు ఏం చేస్తావు? రేయ్, చూస్తా. నేనేం తప్పు చేశాను? భయ్యా భయ్యా, మీరు చూశారు కదా, అక్క మీరు చూశారు కదా, నేను అసలు ఈయనేమన్నా అన్నానా? ఏంటంటే మీ దౌర్జన్యం? పాపం ఆయన ఏం చేశాడు? మీరైతే చూడగానే గొడవ పెట్టుకున్నారు. రాజేష్, ఆ రోజు ఒక తాతని బామ్మని రోడ్డు మీద షాప్ పీకేసి నెట్టేశాడు కదా, అప్పుడు బామ్మ తల పగిలి రక్తం వస్తే డోనర్ వచ్చి రక్తం ఇచ్చాడు కదా, ఆ బామ్మని నెట్టేసింది ఇతనేరా. ఆ రోజు తిట్టినందుకు కక్ష పెంచుకొని నా మీద కేసు పెట్టింది కాక ఇప్పుడు చూడు ఎలా చేస్తున్నాడు. ఈయన ఫేస్ పూర్తిగా కవర్ చేయి, సోషల్ మీడియాలో పెడదాం. నాకు ఈ ప్రపంచంలో నువ్వొక్కడవే శత్రువి. ఎక్కడ దొరికినా ఇరికించేస్తా. మీరందరూ కూర్చోండి కూర్చోండి. ఏంట్రా పోలీసులతో అనవసరంగా పెట్టుకుంటున్నావు? రే, ముసలి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు రా, అదేంటని అడిగినందుకు నా మీద కేసు పెట్టాడు. తినకుండానే కడుపు నిండినట్టుంది. కూర్చో. అమ్మా, ఇవిగో పూలు. ఈరోజు మార్కెట్లో కొంచెం మంచి పూలు దొరికాయి, అందుకే ఆలస్యమైనా తీసుకొచ్చాను. చాలా బాగున్నాయమ్మా. నువ్వు తెచ్చే పూలకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. నీ చేతి అదృష్టమో ఏమో, చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఏంటే, నువ్వింకా హాస్పిటల్కి వెళ్ళలేదా?
ఈరోజు డ్యూటీ లేదా? ఉందక్క, ఇంకాసేపట్లో వెళ్తాను. సర్లే, శివ కాలేజ్కి వెళ్ళాడా? ఈ రోజు సెలవు పెట్టాడు. ఎవరో సార్ని కలవడానికి వెళ్ళాడు. అలానా? నిన్న 2 ఆర్డర్లున్నాయని చెప్పావు కదమ్మా. అవునే, వాళ్ళింకాసేపట్లో వచ్చేస్తారు. అవునే, ఆ వీడియో సంగతి ఏమైనా తెలిసిందా? శివ వెతుకుతున్నాడంట కదా? ఇంకా పూర్తిగా తెలియలేదమ్మా. ఫోన్ అయితే దొరికింది, కానీ దాన్ని ఎవరు ఉపయోగించారు, వీడియో బయటికెలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. అదంతా అయిపోయింది కదమ్మా, ఇక వదిలేస్తే పోదు. అలా ఎలా వదిలేస్తామమ్మా? శివని కావాలనే ఇరికించారు. ఎవరో తెలిసి తీరాలి. అది మనం అవమానపడాలని చేసిన పని. నిజం బయటపడకపోతే మనసు ఒప్పుకోదు. నాకైతే గుణ చేయి కూడా ఇందులో ఉన్నట్టు అనిపిస్తుందక్క. ఉండొచ్చు, కానీ వాడొక్కడే కాదు, ఇంకెవరో సహాయం చేశారు. వాళ్ళెవరో కూడా కనిపెట్టాలి. నిజం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. అదే నా నమ్మకం అమ్మా. సరే, ఇక నేను బయలుదేరాలి, ఆలస్యం అవుతుంది. ఇప్పుడే ఎందుకే? ఇంకొద్దిసేపుండు. హాస్పిటల్లో ఆవిడ ఎదురు చూస్తూ ఉంటారమ్మా. ఆవిడెవరు? పేషెంట్ అమ్మా. నువ్వేమన్నా నర్స్ పని చేస్తున్నావా పేషెంట్లను చూసుకోవడానికి? అలా ఏం కాదమ్మా, ఆవిడ దగ్గర చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ అబ్బాయి పోలీస్, డ్యూటీ పనుల మీద బయటికి వెళ్తూ ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉంటాను. నిన్ను చూస్తుంటే నాన్న గుర్తొస్తున్నాడు సుమతి. ఎందుకక్క? మన నాన్న కూడా ఇలాగే ఉండేవాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, వాళ్ళు మన వాళ్ళ పరాయి వాళ్ళ అని కూడా చూడకుండా వెళ్ళి సహాయం చేసేవాడు. అది నిజమే. కొన్నిసార్లు మనం చిన్నపిల్లలమని కూడా మర్చిపోయి ఇంకొకరి కష్టాన్ని తీర్చడానికి పరుగులు పెట్టేవాడు. అదే గుణం నీకు వచ్చింది సుమతి. అక్కా, నిజమే చెప్తున్నానే, నిన్ను చూస్తుంటే నాన్న మళ్ళీ మన మధ్య ఉన్నట్టే అనిపిస్తుంది. సరే అక్క, ఇక నేను బయలుదేరతాను. సరే, జాగ్రత్త. అందరూ సుమతి పెళ్లి గురించి అడుగుతున్నారు మీనా. ఒక మంచి సంబంధం వచ్చింది, కానీ అప్పటి పరిస్థితుల వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కదా. అందుకని సంబంధాలు చూడటం ఆపేస్తామా? అమ్మా, సుమతి మనసు మంచిది, తనకి తప్పకుండా మంచి జీవితమే వస్తుంది. అక్క, నువ్వు ఇక్కడే ఉన్నావక్క? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానక్క. ఏంట్రా, ఏమన్నా అర్జెంటా? చాలా పెద్ద విషయం అక్క. మీ సార్ని కలవడానికి వెళ్ళావు కదరా, ఏమైంది? అక్కకి ఒక ఆర్డర్ తెచ్చానమ్మా. నాకా? అవునక్క, నువ్వు ఈ మధ్య మండపాల డెకరేషన్ పనులు చేస్తున్నావు కదా, అలాంటి పెద్ద ఆర్డర్ అక్క. నిజంగానా? అవునక్క, చాలా పెద్ద మండపం, గ్రాండ్గా చేస్తున్నారు పెళ్లి. మొత్తం డెకరేషన్ నువ్వే చెయ్యాలి. ఏ మండపం? వెంకటేశ్వర కళ్యాణ మండపం అక్క. అది చాలా పెద్ద మండపం కదరా. అవునక్క, అందుకే ముందుగా నీకు చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. సార్ని కలవడానికి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చావా? అవునమ్మా, ఆర్డర్ ఇచ్చింది మా ప్రొఫెసరే. మన గురించి ముందే తెలుసు, అందుకే నన్ను అడిగారు. ఇంత పెద్ద ఆర్డర్ నాకా? నేను అసలు ఊహించలేదుగా. ఎందుకు ఊహించలేదక్క? నువ్వు చేసే డెకరేషన్ బాగుంటుంది కాబట్టే అది నీకిచ్చారు. అయినా అక్క, నువ్వు నీ గురించి ఎప్పుడూ తక్కువగా ఆలోచిస్తావు, కానీ నువ్వు సాధించినవి మేము చూస్తున్నాంగా. అమ్మా, అక్క మా కోసం ఎంత చేసింది. నేను చదవాలి, సుమతి చదవాలి అని తన ఆశలన్నీ పక్కన పెట్టింది. తను అనుకుంటే ఎప్పుడో పెద్ద ఉద్యోగం చేసేది. మన కోసం తను చాలా వదులుకుంది. అది నా బాధ్యతరా. బాధ్యత అని నువ్వు ఒక్క మాటలో చెప్తావు, కానీ మేం మర్చిపోలేమక్క. మా పుస్తకాల నుంచి మా ఫీజుల వరకు నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసక్కా. అందుకే చెప్తున్నాను, మంచి మనసుతో చేసే పని ఎప్పుడూ వృధా కాదు. దేవుడు ఆలస్యంగా ఇచ్చినా ఫలితం మాత్రం మంచిదే ఇస్తాడు. మీరిలా మాట్లాడితే నాకింకా భయం పెరుగుతుంది. భయపడాల్సిందేమీ లేదక్కా. నువ్వు ఈ ఆర్డర్ చేస్తావు, బాగా చేస్తావు. నిన్నందరూ మెచ్చుకుంటారు చూడు. సరే మరి, నీకోకే కదా? సర్లే, తప్పకుండా చేస్తాను. నేను మా ప్రొఫెసర్ గారికి ఫోన్ చేస్తాను, మాట్లాడక. సార్, మా అక్క దగ్గర ఉన్నాను సార్, ఒకసారి మాట్లాడండి. ఇదిగో.
నమస్తే సార్. అలాగే సార్. సరే సార్, వచ్చి మండపం చూసి మిగతా విషయాలు మాట్లాడతాను. ఒకసారి శివాకి ఫోను. ఇస్తున్నాను సార్, ఇదిగోరా. సార్ అలాగే సార్. ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. నీ వర్జన్స్ బాగుంటాయక్క. నువ్వు చేస్తావని వాళ్ళకి తెలుసు. థ్యాంక్స్ రా. నాకెందుకక్క థ్యాంక్స్? నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఒరే శివ, ఈ విషయం మీ బావకు కనుక తెలిస్తే ఎంత సంతోషపడతాడో. అవునమ్మా, ఆయనకి చెప్పాలి. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుందమ్మా. అక్క, సార్ వాళ్ళ ఇంటికి కూడా రమ్మన్నారు. అడ్వాన్స్ ఇస్తారంట. అలాగా? అవునక్క, వెళ్ళు. సరేరా, నేను వెళ్ళి మాట్లాడతానులే. నిజంగా ఈ రోజు నా మనసుకి చాలా సంతోషంగా ఉందమ్మా. మీ ముగ్గురు ఇలా ఒకరికొకరు తోడుగా ఉండటం చూస్తుంటే మీ నాన్నున్నా కూడా ఇలాగే సంతోషపడేవాడు. పోలగంప, నేను ఇల్లంతా వెతుకుతున్నాను, నువ్వు ఇక్కడ కూర్చొని రాజమహల్ కడుతున్నావా? ఏమైంది? కడుపులో ఎలకలు కాదు, ఏనుగులే పరిగెడుతున్నాయి. ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అయ్యో, పనిలో పడి ఆ విషయమే మర్చిపోయాను. పదండి, వడ్డిస్తాను. నేను ఒక నిమిషం ఉండు. ఏమైంది? నీ మొహంలో 200 వాట్ల బల్బులు వెలుగుతున్నాయి. ఏంటి విషయం? అంతా వెలిగిపోతుందా? అవును, చెప్పేం జరిగింది? నిజంగానే చాలా సంతోషంగా ఉందండి. కారణం క్యా హై? మనకి పెద్ద పనొచ్చింది. పెద్ద పని అంటే మోయలేనంత పనే? అవును, దాంతో వచ్చే తృప్తి మోయలేనంత పని. మండపం డెకరేషన్ పని చాలా పెద్దది. ఓ అవునా? ఎక్కడి నుంచి వచ్చింది? మన శివ వాళ్ళ సార్ ద్వారా వచ్చింది. మొత్తం 4,20,000 రూపాయల పని. ఓ, అయితే నిజంగానే ఈరోజు నీ కళ్ళల్లో బల్బులు వెలగడానికి కారణం ఉంది. అదే కాదు, ఇది బాగా చేస్తే ఇంకో 4 పనులొచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఒక చిన్న సమస్య ఉందండి. ఏంటది? అడ్వాన్సు 20,000 మాత్రమే ఇచ్చారు. మరి మిగతా ఖర్చు మనమే పెట్టాలి. పూలు, సామాన్లు, కూలీలు, అడ్వాన్సులు అన్నీ కలిపితే 70,000 వరకు కావచ్చు. మన దగ్గర అంత ఉందా? అదే ఆలోచిస్తున్నాను. మన హుండీలో కూడా అంత మొత్తం ఉండకపోవచ్చు. అందుకే కాస్త భయంగా ఉందండి. కానీ పని మాత్రం వదులుకోవాలని లేదు. వదలకూడదు కూడా. ఇలాంటి అవకాశం ఎప్పుడో గానీ రాదు. అదే నేను కూడా అనుకున్నాను. ఏమండి, ఒక పని చేద్దామా? చెప్పు. రవిని, శృతిని అడిగి చూద్దాం. రవి అంటే తమ్ముడు కాబట్టి అడగచ్చు, కానీ డబ్బుడమ్మని ఎలా అడుగుతాం? ఎందుకు అడగకూడదు? ఎంత కాదనుకున్నా బయట నుంచి వచ్చింది. మన అవసరం కోసం అడిగితే ఏమనుకుంటుందో. అలా ఏమి అనుకోదు. శృతి నాతో చాలా బాగుంటుంది. అది నిజమే, కానీ మొన్ననే వాళ్ళు పెళ్లి రోజు కూడా చేసుకున్నారు. అది మొదటి పెళ్లి రోజు. ఏమైనా ఖర్చులై ఉండొచ్చు. అది కూడా నిజమే. అందుకే కొంచెం మొహమాటంగా ఉంది. మన కోసం కాదు కదా, పని కోసం అడుగుతున్నాం. అది కూడా తిరిగిచ్చేస్తాం. మనవాళ్లే కదా. రవి గాడైతే అడగగానే ఉంటే ఇస్తాడు. శృతి కూడా అలాగే ఉంటుంది. డబ్బుడమ్మ మనసు మాత్రం మంచిదే. అడుగుదామండి. సరే అడుగుదాం, కానీ ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే అప్పుడు మరో దారి ఆలోచిద్దాం. నాకైతే బయట అప్పు తీసుకోవడం ఇష్టం లేదు. సరే, ముందు వాళ్ళని అడిగి చూద్దాం, తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం. అలాగే.